Nobody can stop this flow. Hallelujah. 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 గ్రంథం చదువుకుంటూ ఎంతవరకు ఇవన్నీ నెరవేరాయి అనే విషయాన్ని మనం చూద్దాం. ఎంతవరకు ఇవన్నీ నెరవేరు అండ్ ఏది ఇంకా నెరవేర్పులోనికి వెయిటింగ్ అని చూద్దాం. రెడీయా? రెడీ. ముందు ఒక వచనం చదువుకుందాం. ఓబద్య గ్రంథం 21వ వచనం మొదటిగా చదువుకుందాం. ఇది ఇంకా నెరవేరిన వచనం. చదవండి. ఓబద్య గ్రంథము 21వ వచనం. మరియు ఏషావు కొండకు తీర్పు తీర్చుటకై సియోను కొండ మీద రక్షకులు పుట్టుదురు, అప్పుడు రాజ్యము యెహోవాది అగును. ఆమేన్. ఆమేన్. నేనేమంటున్నా అంటే, ఈ పగ తీర్చుకుంటాను అని ఏదో వెయిటింగ్ కదా. ఎప్పటి వరకు అంటే, ఇదిగో రాజ్యము యెహోవాది అయ్యే వరకు కూడా యెహోవాదే యుద్ధం, యెహోవా నిస్సి ఈ యుద్ధం జరిపిస్తూనే ఉంటారు. ఆమేన్. అంటే ఎస్తేర్ కాలంలో అయిపోయింది కదా అనుకోకండి అంటున్నా. ఏషావు యొక్క కొండకు తీర్పు తీర్చడానికి, ఏషావు యొక్క కొండకు తీర్పు తీర్చడానికి ఈ కొండకి తీర్పు తీర్చడానికి సియోను కొండ మీద రక్షకులు పుడతారట. హల్లెలూయా. రక్షకుడునా రక్షకులునా అండి? రక్షకులు. ఆమేన్. ఎవరి రక్షకులు? ఎవరు రక్షకులు? రక్షకుడి యొక్క వారసులే రక్షకులు. రక్షకుని యొక్క వారసులే రక్షకులు. ఆమేన్. వింటున్నారా? రక్షకుని వారసులే రక్షకులు అని చెప్పండి. రక్షకుడి వారసులే రక్షకులు. ఆమేన్. సో అప్పటి వరకు కూడా ఈ యుద్ధం కొనసాగుతూనే ఉంటది. ప్రభు ఆల్రెడీ జ్ఞాపకార్థ గ్రంథంలో రాయించారు. అది కొనసాగుతూనే ఉంటది, అది ఆయన జ్ఞాపకం చేసుకుంటూనే ఉంటారు. మన పని ఏంటి అంటే, మనం ఏ కొండ మీద ఉన్నామో జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, సియోనుకు ఒక కొండ ఉంది, ఎదోముకు ఒక కొండ ఉంది. వింటున్నారా? చెప్పండి. సియోనుకు కొండ ఉంది, ఎదోముకు కొండ ఉంది, ఎదోముకు కొండ ఉంది. రెండు 2 ఎక్స్ట్రీమిటీస్ అండి. రెండు ఉన్నత స్థలాలు. రెండు ఉన్నత స్థలాలే, రెండు ఒక తండ్రి బిడ్డలే, కవల పిల్లలే. కవల పిల్లలు అంటే సీమ్ టు బి అలైక్, అంతే కదా, ఒకేలాగా కనిపిస్తారు. కవల పిల్లలు ఒకేలాగా కనిపిస్తారు. మనమే ఒక్కొక్కసారి కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాం, ఎవరు వచ్చారు, ఎవరిని చూసామని కదా. అలా ఇద్దరికి కూడా ఉన్నత స్థలాలు ఉన్నాయి, ఒకేలాగా కనిపిస్తారు. కానీ సియోను కొండ మీద రక్షకులు ఉంటారు, ఏషావు కొండ మీద భక్షకులు ఉంటారు. సియోను కొండ మీద ఎవరుంటారు?
రక్షకులు ఉంటారు. రక్షకులు ఉంటారు. మరి ఏశావు కొండ మీద భక్షకులు ఉంటారు. భక్షకులు ఉంటారు. ఓకే. ఏదేమైనప్పటికీ కూడా యెహోవాది రాజ్యం అయ్యేంత వరకు ఈ పోరాటం కొనసాగుతూ ఉంటుంది. ఇది ఇంకా పూర్తి స్థాయిలో నెరవేర్పులోనికి వచ్చే సమయం వరకు కూడా ఇది కొనసాగుతూనే ఉంటుంది. ఇప్పుడు ఈ అధ్యాయంలో మొత్తం ఎంత వరకు ఇక్కడ మనకి ఎస్తేరు గ్రంథంలో నెరవేరింది అనే విషయాల్ని కూడా చూద్దాం. అండ్ ఇంకా ప్రభు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇస్తున్నారు. ఈ ఏశావు కొండ మీద ఎదుగుతున్న వారికి ఇంకా ప్రభు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూనే ఉన్నారు. అవి కూడా కొన్ని చూద్దాం. ఏశావు కొండ మీద ఉన్న వారికి ఇస్తున్న కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇందులో ఉన్నాయి. వీటిని కొన్ని చూద్దాం. 4వ వచనం మరలా చదువుకుందాం. 4వ వచనం చదువు నాన్న. అబద్య 4వ వచనం. స్తోత్రం. పక్షిరాజు గూడంత ఎత్తైన నివాసము చేసుకుని నక్షత్రంలో నీవు దాన్ని కట్టినను అచ్చట నుండి నేను నిన్ను కింద పడవేస్తును. ఇదే యెహోవా వాక్కు. హల్లెలూయా. నిన్న మనం చూసాం ఎస్తేర్ అంటే కూడా ఒక నక్షత్రం. తన గూడు ఎంత ఎత్తుగా చేశారో కూడా మనం చూసాం. తను చేసుకోకపోయినా అంత గూడు ఇవ్వబడింది, అంత స్థాయి ఇవ్వబడ్డాయి. ఎవరిచ్చారు? రాజైన అహష్వేరోషు తన పీఠంలో ఉన్న అధికారులందరికంటే ఎత్తైన స్థానం ఇచ్చారట. ఎత్తైన సింహాసనం వేశారట. అక్కడ వేసినా కూడా అక్కడి నుంచి కూడా పడద్రోయబడ్డాడు. ఇప్పుడు చూడండి, ఒక ఎగ్జాంపుల్ చూడండి. ఎస్తేర్ కూడా ఉన్నతమైన స్థానం నాకు చేరింది కదా, అవునా? రాణి పొజిషన్ అంటే ఎలాంటి పొజిషన్ అండి? ఉన్నతమైన స్థానమే కదా, కాదా? ఇప్పుడు చూడండి, ఎస్తేరు ఉన్న ఉన్నతమైన స్థానంలో యూదులకు ఇప్పుడు ఊరి వడ్డింది ఎవరు? అంటే ఏ కొండ మీద నుంచి? ఏశావు కొండ మీద. అర్థమైందా? ఇప్పుడు యూదులకు ఇప్పుడు రక్షణ తీసుకొచ్చింది ఎవరు? ఎస్తేర్. సియోను కొండ నుంచి. సియోను కొండ నుంచి. ఆమేన్, ఆమేన్. అర్థమవుతుందా? ఈ రెండు ఇలా ఎప్పుడు కొనసాగుతూనే ఉంటున్నాయి. నేనేమంటున్నా అంటే ఒక బ్యూటిఫుల్ వచనం చూపిస్తా చూడండి. నిర్గమకాండంలో 17వ అధ్యాయంలో. దానక రికార్డింగ్ చేస్తున్నారా? ఓకే అక్క, థ్యాంక్ యూ అక్క. చూడండి, నిర్గమకాండం 17వ అధ్యాయంలో చదవండి. 8వ వచనం నుండి చదవండి. 8 నుండి 9 వరకు చదవండి. నిర్గమకాండము 17వ అధ్యాయం 8 నుంచి 10 వరకు. తర్వాత అమాలేకీయులు వచ్చి రెఫీదీములో ఇజ్రాయేలీలతో యుద్ధము చేయగా మోషే యెహోషువతో మన కొరకు మనుషులను ఏర్పరిచి వారిని తీసుకుని బయలు వెళ్లి అమాలేకీయులతో యుద్ధము చేయము. రేపు నేను దేవుని కర్రను చేత పట్టుకుని ఆ కొండ శిఖరం మీద నిలిచెదనను. యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకీయులతో యుద్ధమాడెను. మోషే, అహరోను, హూరు అనువారు ఆ కొండ శిఖరం ఎక్కిరి. ఆమేన్, హల్లెలూయా. సాదృశ్యంగానే కొండ ఎక్కారు, చూస్తున్నారా?
హలో, చూస్తున్నాం. కొండ మోషే కొండ ఎక్కాల్సిన అవసరం ఏంటండి? హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ఆ? సాదృశ్యంగానే కొండ ఎక్కాడు. ఓ వినండి, ఈ కొండ అనుభవం అనేది చాలా ఉన్నతమైన అనుభవం. యేసు ప్రభు వారట తన కాలంలో ప్రార్థనకి ఎక్కువగా కొండ ఎక్కేవాళ్ళట. ఏది ఎక్కేవాళ్ళు? కొండ ఎక్కేవాళ్ళు. ఏకాంతంగా ఎత్తైన స్థలంలోకి వెళ్ళి ప్రార్థనలో ఉండేవాళ్ళు. పక్షిరాజు కూడా ఎక్కువగా కొండనే స్థావరంగా చేసుకుని అక్కడ ఉండడానికి ఇష్టపడుతుంది. అంతేకాదు, అపవాది కూడా తీసుకుని వెళ్ళేటప్పుడు ఎత్తైన స్థలంలోకే తీసుకుని వెళ్ళి శోధిస్తూ ఉంటాడు. యేసయ్యని కూడా ఎత్తైన స్థలంలోకే తీసుకుని వెళ్ళి శోధించలేదా? చెప్పండి, శోధించలేదా? నువ్వు ఎప్పుడైతే కొండ మీదకి ఎక్కుతున్న అనుభవంలోకి వెళ్తావో అక్కడి నుంచి నీకు శత్రువు కనిపిస్తారు. ఆమేన్. అంతేకాదు, ఆ కొండ మీద చేతులెత్తిన అనుభవం ఉందా, శత్రువు ఓడిపోతాడు. ఆమేన్. ఈ ఆత్మీయ అర్థమును గ్రహించడానికి ప్రయత్నం చేద్దాం. మోషే ఈ మాటలు మాట్లాడేటప్పుడు కిందే ఉన్నాడండి. మీరు యుద్ధం చేయండి, రేపు నేను దేవుని కర్రను చేత పట్టుకొని ఆ కొండ శిఖరం మీద నిలిచేదను. వింటున్నారా? అంతేకాదు, యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకీయులతో యుద్ధమాడెను. మోషే చెప్పినట్లు చేయువారు ఉందురుగాక. ఆమేన్. యెహోషువ చెప్పిందంత చేశాడంటండి. చక్కటి సాక్ష్యం. ఇలాంటి ఒక కోఆర్డినేషన్ ఉంటే రక్షకులు ఎందుకు పుట్టరు అంటారు. ఆమేన్. యేసయ్య ఏది చెప్పితే అది చేయువారుగా మనం మారిపోవాలి. ఇక్కడ ఒక్కటే నువ్వు ఈ కొండ అనుభవంలో నువ్వు జయించాలి అంటే ఒక్కటే దారి ఏంటి తెలుసా? ఏది ప్రభు దగ్గర నుంచి ఆర్డర్ వస్తే అది చేయువారిగా మారాలి. చెప్పండి అన్నమాట. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈవెన్ చూడండి, ఆదాముని పరిశోధించడానికి ప్రభు వచ్చినప్పుడు కూడా ఒక మాట చెప్తున్నారు. నువ్వు బలి ఇవ్వు అని చెప్తున్నప్పుడు ఎక్కడ బలి ఇవ్వమన్నారండి? కొండ మీద. హల్లెలూయా. అది కూడా ఒక ఎత్తైన స్థలమే. నరా ఏమంటున్నా అంటే, ఆ ఎత్తైన స్థలం నాకు చేరిన తర్వాత మాట వినే తత్వం కోల్పోతాం. అదొక డేంజర్ జోన్. గర్వం వచ్చి మోసపోయే అనుభవం ఉండొచ్చు. ఓబద్యాలో మనం ఏం చదివాం? తన హృదయపు గర్వం చేత చదవండి అన్నమాట. హల్లెలూయా. ఓబద్యం తర్వాత చూడు 7:4.
నీ హృదయపు గర్వము చేత నీవు మోసపోతివి. నీ హృదయపు గర్వం చేత నువ్వు మోసపోయావు. ఈ ఉన్నతమైన స్థలం నాకు వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్ గా గర్వం కూడా తారాస్థాయికి చేరిపోతుంది. కానీ చూడండి, రెండు ఎక్స్ట్రీమిటీస్, రెండు కొండలు చూస్తున్నాం కదా. ఈ ఏషావు కొండ ఎక్కుతున్న అనుభవంలో గర్వం పెరిగిపోద్ది, అవిధేయత పెరిగిపోతుంది. కానీ సియోను కొండ మీద వెళ్తున్న అనుభవంలో విధేయత పెరుగుతుంది. ఆమేన్. లోబడుట అనేది పెరుగుతుంది. దేవుని మాటకు వెంటనే విధేయత చూపించడం ఇంకా పెరుగుతుంది. ఆమేన్. ఎత్తి వెంటనే ఆపు అని చెప్పగానే ఆపేడా లేదా? ఆపారు. అది కూడా జరుగుతుంది ఎక్కడ? కొండ మీద. కొండ మీదనే అని చెప్పండి. కొండ మీదనే. ఆమేన్, ఆమేన్. సో చూడండి, ఏషావు కొండ మీద ఉన్నత స్థలంలో ఉంటాయి, కానీ అక్కడ హృదయపు గర్వం చేత అక్కడి నుంచి కూడా తొలగించబడి లేదా పడద్రోయబడిన అనుభవాలు ఉంటాయి. కానీ సియోను కొండ మీద రక్షకులు పుట్టుతున్న అనుభవం ఉంటుంది. రెండు కొండ అనుభవాలే. ఈ అమాలేకీయులతో యుద్ధం జరుగుతున్నప్పుడు మోషే చేసిన పని ఆ కొండ ఎక్కి అక్కడ చేతులెత్తిన అనుభవం. హల్లెలూయా. అంటాను, చేతులెత్తువారు ఉండాలి, కింద యుద్ధము చేయువారు ఉండాలి. ఆమేన్. ఎస్తేర్ కూడా ప్రార్థనలోకి వెళ్ళేటప్పుడు మీరు ప్రార్థన చేయండి, నేను రాజు దగ్గరికి వెళ్తా అనలా. నేను ప్రార్థన చేస్తా ఉపవాసం ఉండి, మీరు కూడా ప్రార్థన చేయండి ఉపవాసం ఉండి, తర్వాత నేను వెళ్తాను. నేను నశించినా ఎందుకంటే లోపలికి వెళ్ళాక గ్యారెంటీ లేదు. రూల్స్ కి వ్యతిరేకంగా వెళ్తుంది. ఒక రూల్ ఆల్రెడీ ఉంది, ఏంటి? రాజు అనుమతి లేకుండా లోపలికి వెళ్ళకూడదు ఎవరు అని. రాజు అనుగ్రహం గనక లేదా మరి అప్పటికప్పుడే ఉరి తీయించబడతారు అని రూల్ ఆల్రెడీ ఉంది అక్కడ. ఈ బబులోన్ దేశంలో అన్ని తిక్క రూల్సే ఉన్నాయి చూడండి. ఎందుకంటే రాజు అందరి మాట వింటాడు కదా. వింటున్నారా? చెప్పుడు అన్ని వింటాడు కదా. సో అన్ని అక్కడ ఎలాంటి రూల్స్ ఉన్నాయి? అన్ని తిక్క రూల్సే ఉన్నాయి. వాటి మధ్యలో కూడా దయ పొందిన ఎస్తేరు. చెప్పండి, వాటి మధ్యలో కూడా దయ పొందిన ఎస్తేరు. ఈ మూలాలలో ఉన్న యుద్ధం పురాతనమైన యుద్ధం. ఇది ఒకనాటి యుద్ధం కాదు. రాజ్యం యెహోవాది అయ్యేంత వరకు కూడా ఇదిలాగే కొనసాగుతుంది. మనం ప్రోగ్రెస్ అవడం చూస్తున్నాం. యుద్ధం ప్రోగ్రెస్ అవుతూ ఉంది. చూస్తున్నారా? ఈ యుద్ధం యొక్క స్థాయి పెరుగుతుంది. కనిపిస్తుందా? ఉన్నారా? ఈ యుద్ధం యొక్క స్థాయి ఆది నుంచి మనం చూస్తుంటే ఈ స్థాయి పెరుగుతుందండి. అంటే నేను లేనులే, నాకు సంబంధించింది కాదు, ఇది ఓన్లీ హిస్టరీ అనుకోవద్దు అంటున్నా. ఇందులో దాచిపెట్టిన మిస్టరీస్ అన్ని మన కోసమే అంటున్నారా? ఎందుకంటే ఈ యుద్ధం మనకు అర్థం అవ్వాలి కనుక.
ఇప్పుడు చదవండి. తమ హృదయం యొక్క గర్వం చేత వాడు మోసపడుతున్నాడు. ఎవరు? ఎదోమీయుడు. ఏదో సంతానమే ఈ అమాలేకీయుడు. చదవండి తర్వాత వచనాలు. 4వ అధ్యాయం చదవలేక 4వ వచనం తర్వాత నుంచి చదువురా. 761 పేజీ. అబద్య 5వ వచనం. చోరులే గాని రాత్రికి అన్నం వేయువారే గాని నీ మీదకి వచ్చిన ఎడల తమకు కావలసినంత మట్టుకు దోచుకుందరు కదా. ద్రాక్ష పండ్లను ఏరువారు నీ ఎద్దుకు వచ్చిన ఎడల పరికి ఏరుకొను వారికి కొంత ఉండనిత్తరు కదా. నిన్ను చూడగా నీవు బొత్తిగా చెడిపోయి ఉన్నావు. 4వ వచనం చదవలేదు కాదు, చూడండి. పక్షిరాజు గూడంతా, నేను చదువుతున్నా వినండి. పక్షిరాజు గూడంతా ఎత్తైన నివాసం చేసుకొని నక్షత్రములలో నీవు దాన్ని కట్టినను. మనం అక్కడ ఉన్నాం. ఒక నక్షత్రం దగ్గర జరిగిన సంగతి మనం చూస్తాం అంతే. ఇప్పుడు ఇక్కడ ఉన్న మాట చూడండి, నక్షత్రములలో నువ్వు దాన్ని కట్టినను అంటున్నారా. నక్షత్రములలో నువ్వు దాన్ని ఏం చేసినాను? కట్టినను. అక్కడి నుండి కూడా నిన్ను పడద్రోస్తాను. ఎవరండి ఈ నక్షత్రాలు? అనేకులను నీతి మార్గాల్లో నడిపించు. అబ్రహాముకు వాగ్దానం ఇచ్చిన సంతానం. అబ్రహాము సంతానం. నీ సంతానం ఇసుక వలె, నీ సంతానం నక్షత్రముల వలె. ఉందా వాగ్దానం? ఉంది. ఆ నక్షత్రములలో నువ్వు నీ నివాసం ఏర్పాటు చేసుకున్నా అంటే గుంపులో కలిసిపోతావు అన్నట్టుగా కాదు, అక్కడి నుంచి కూడా పడద్రోస్తా. ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. కొన్ని ఇమోజీలు కానీ లేకపోతే కొన్ని పక్షుల బొమ్మలు కానీ ఒక 100 బొమ్మలు లైన్ గా పెట్టి ఒక్కటే కొంచెం డిఫరెన్స్ తో పెట్టి ఫైన్ ద ఆడ్ వన్ అని ఇస్తారు చూసారా. జాగ్రత్తగా చూస్తే ఆ ఆడ్నెస్ ఎక్కడుందో తెలిసిపోతుంది. విన్నారా? అలా నక్షత్రాల మధ్యలో ఇది పోయి చేరుతుంది అన్నమాట. కానీ ఆ మొత్తం నక్షత్రాలకి ఈ ఒక్కదానికి లేకపోతే ఈ మధ్యలో పోయి చేరిన దానికి స్లైట్ డిఫరెన్స్ ఏదో ఉంటది, గుర్తుపట్టాలి. నువ్వు గుర్తుపట్టినా పట్టకపోయినా యుద్ధం యెహోవాది గనుక ఆయనకి తరతరముల నుండి వస్తున్న మూలాలు తెలుసు గనక అక్కడి నుంచి ఆయన పడద్రోసే పనిలో ఉంటారు గనక ఆయన చేసేది ఆయన చేస్తారు నాన్న, నీకు కూడా చూపిస్తారు. హల్లెలూయా. ఎందరూ ఆయన వైపు తిప్పుతారో వారు నక్షత్రముల వలె ప్రకాశిస్తారు, ఆకాశంలో జ్యోతుల వలె ప్రకాశించబోతున్నారు. అంటే వీని నివాస స్థలం అక్కడ కూడా పెట్టుకుంటాడు అన్నమాట. ఎక్కడ? అనేకుల్ని ఆయన వైపు తిప్పే పనిలో పెట్టుకుంటాడు. అర్థమవుతుందా? ఆయన అక్కడి నుంచి కూడా త్రోసివేస్తానంటున్నాడు. ఎందుకు? ఆ నక్షత్రం ఆయన దగ్గర తీసుకెళ్లదు గనుక. అరే తూర్పు దేశపు జ్ఞానులు బయలుదేరిన ఆధారం చేసుకున్న నక్షత్రం కూడా యేసయ్య దగ్గరికి తీసుకొని వచ్చిందండి. కానీ ఈ నక్షత్రముల్లో ఒకదానిగా కలిసి
ఇవి డైవర్ట్ చేస్తూ ఉంటాయి. యేసయ్యను చూపించవు, ఇవి డైవర్ట్ చేస్తూ ఉంటాయి. ఒక మాట చెప్పనా, యేసయ్యని చూపించకుండా వేరే ఇతరగా ఏది మాట్లాడినా ఏది చూపించినా మనం గుర్తుపట్టాలి. హల్లెలూయా. దాని మూలం యేసయ్య అయి ఉండాలి. అంతెందుకండి, ఒక్క చిన్న మెసేజ్ మనం వింటే కూడా ఎడిఫికేషన్ జరగాలి. మనలో హెచ్చరిక గాని ఆదరణ గాని ఏదో ఒకటి కలుగుతుంది. మన హృదయాలు మండించబడతాయి. వాక్యం చేరిందా, నిజముగా యేసయ్యకు దగ్గర చేసిందా ఆ నక్షత్రం, ఖచ్చితంగా మనలో మార్పులు వస్తాయి. ముఖ్యంగా హృదయంలో మార్పులు వస్తాయి. అలా కాకుండా ఆ వింటున్న మాటలను బట్టి కావచ్చు, మనం మిస్గైడ్ అవుతున్నామా, డైవర్ట్ అవుతున్నామా గుర్తుపట్టాలి. దేవుడు పనిలో ఉంటారు. ఏ పనిలో? నక్షత్రంలో నువ్వు ఒక్కదానిగా కలిసిపోయినా అందులో నుంచి కూడా నిన్ను సెపరేట్ చేయడం దేవుడికి తెలుసమ్మా. అక్కడి నుంచి పడద్రోయడం కూడా తెలుసు. సియోను కొండ మీద రక్షకులు ఉంటారు. దేవుడు వారి ద్వారా ఏమేం చేయాలో అన్ని చేస్తూనే ఉంటారు. అర్థమవుతుందా? కానీ మనం గుర్తుపట్టాలి కదా ఏ కొండ మీద ఏం జరుగుతుందని. గుర్తుపట్టాలి. సియోను కొండ అని ఏశావు కొండ ఎక్కద్దు, పలకండి అన్నమాట. సియోను కొండ అని ఏశావు కొండ ఎక్కద్దు. రెండు కవల పిల్లలేనండి, ఇద్దరు అలాగే ఉన్నారండి, అలాగే కనపడతారు. సియోను కొండ అనుకొని ఏశావు కొండ ఎక్కద్దమ్మా. అన్ని నక్షత్రాలు ప్రభునే సూచిస్తున్నాయి. అన్ని నక్షత్రాలు యేసయ్య దగ్గరికే తీసుకెళ్తున్నాయి. అవునా? మోసపోవద్దు. చెప్పండి పక్క వారితో, మోసపోవద్దని. మోసపోవద్దు. అసలు ఈ ఏదోము కొండ మీద ఉన్న వారికి ఎలాంటి పరిస్థితి చూడండి, తమ హృదయపు గర్వం చేత వారే మోసపోయే అనుభవం. ఈ కొండ ఎక్కి మళ్ళీ సర్పం నన్ను మోసపుచ్చింది ప్రభువా అని చెప్పొద్దు. ఎలా? ఏమని? సర్పం నన్ను మోసపుచ్చింది ప్రభువా. ఇక్కడే ఆగి ప్రార్థన చేసుకుందాం. ఆ డిఫరెన్సియేషన్ అనేది మాకు తెలియాలి ప్రభా. ఆ గ్రహింపు మాకు కావాలి, ఆ వివేకం మాకు కావాలి. అయ్యా, నీ పర్వతం మీద రక్షకులే పుడతారు కదా అయ్యా, ఎంతమంది మీ వైపు తిప్పుతున్నారు, మేము వాళ్ళనే ఫాలో అవ్వాలి. రెండోది, మేము ఒకవేళ ఏ కొండ మీద ప్రయాణం చేస్తున్నాం మాకు గ్రహింపు ఇవ్వండి, మా అడుగులు మాకు చూపించండి అని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్క చాలా ఇంపార్టెంట్ ప్రార్థన అండి. ఎందుకు తెలుసా? ఈరోజు ఒకటే అడుగుదాం ప్రభుని, ఎటువంటి మాట అంటే, ఎటువంటి ప్రయాణం గురించి ప్రార్థన అంటే, ప్రభా ఒకవేళ నేను దారి తొలగి ఒకవేళ ఏశావు కొండ మీద ఎక్కేస్తున్నానేమో, నన్ను ఈ కొండ మార్చమని అడుగుదాం. ఎటువంటి కొండ? సియోను కొండ ఎక్కాలి. రాజ్యం యెహోవాది అవబోతుందండి. అప్పటి వరకు ఈ మోసం ఉంటదండి. జాగ్రత్తగా అడుగులు స్థిరపరచమని అడుగుదాం.